Students, welcome to my YouTube channel. This is Raj sir. Today topic is square roots and cube roots. 8th class maths topic. Today we'll discuss. Yes children, let's go to the topic. Before going to the topic, so as you know already, subscribe చేసుకోండి మన ఛానల్ ని. Compulsory math science content videos and experiments, practical knowledge, everything you'll get it. Let's go to the topic. Now square roots and cube roots. So here mainly we have two methods, that is square roots. In square roots, how to find the square root of a number by using prime factorization and a division method. So we have to know about it. So let's go to the topic. Yes children, this is square roots and the cube roots. So if you see on the screen square number, what is mean by square number? Square number అంటే ఏంటి? ఒక నెంబర్ ని స్క్వేర్ గా రాయగలిగితే దాన్ని మనం స్క్వేర్ నెంబర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ I consider I'll take 10. 10 ని మనం స్క్వేర్ గా రాయగలుగుతామా? ఒక సేమ్ డిజిట్ నెంబర్ గా మనం ప్రొడక్ట్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 5 into 5. 5 into 5 రాస్తామా చూడండి. 10 ని మనం 5 into 2 రాస్తున్నాం. బట్ we cannot express 10 as the product of same number. ఒక సేమ్ నెంబర్ ప్రొడక్ట్ గా మనం రాయలేము. సో అలాగా రాసే నెంబర్స్ మనం స్క్వేర్ నెంబర్ అంటున్నాము. ఒకసారి చూడండి, if I take 16 తీసుకున్నాము. 16 ని ఏం రాయొచ్చు? 16 can be written as product of two same numbers, means 4 into 4. So if you take 25, it can be written as product of same number 5 into 5. So such type of numbers we call it as square numbers. Okay, let us see the definition of square number. See here, first one is square number, an integer that is a square of another integer. Okay, integer 25. So this is the square of another integer. అంటే ఏంటి? 5 into 5 square. ఒక ఇంటీజర్ అనేది అనదర్ ఇంటీజర్ స్క్వేర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్. సో నౌ దిస్ ఇస్ నథింగ్ బట్ 25 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్ స్క్వేర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఒక రేషనల్ నెంబర్ ని మనము స్క్వేర్ ఆఫ్ అనదర్ రేషనల్ నెంబర్ గా రాస్తే దాన్ని మనం వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాం. 25 ఇంటీజర్, 5 ఇంటీజర్, 1 ఇంటీజర్, 1 నుంచి మనకు పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, రేషనల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ p by q ఫార్మ్. 16/9 ఉంది. 16/9 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దీన్ని స్క్వేర్ ఆఫ్ అనదర్ రేషనల్ నెంబర్ ఈజ్ 4/3. 4/3 హోల్ స్క్వేర్ గా రాసాము. 16 ని 4 into 4 16. 9 కెన్ బి రిటన్ యాజ్ 3 into 3. ఇక్కడ మనం వచ్చేసి చాలా చిన్న డిఫరెన్స్. స్క్వేర్ నెంబర్ అంటే మనం ఓన్లీ ఇంటీజర్ ని స్క్వేర్ ఫామ్ లో రాస్తున్నాము. రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ ని స్క్వేర్ ఫామ్ లో రాస్తున్నాము. ఓకే, సో దట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. హియర్ 16/9 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్, బట్ 16/9 ఈజ్ నాట్ స్క్వేర్ నెంబర్. 16/9 స్క్వేర్ నెంబర్ అవ్వదు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. Then 25 is square number and 25 is also perfect square. Why? Because p by q form లో మనం 25/1 రాసుకోవచ్చు. 5 square బదులు 5/1 whole square రాయొచ్చు. So p by q form. All from this what we can conclude? All square numbers are perfect squares, but perfect square need not be square number. Perfect squares అన్ని square numbers అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వచ్చు కాకపోవచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ చిల్డ్రన్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ సింబల్. ఓకేనా? స్క్వేర్ రూట్ సింబల్ ఇలా ఉంటుంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు చూడండి. మనం వచ్చేసి ఇలా రాస్తున్నాము. స్క్వేర్ రూట్ అన్నప్పుడు ఇక్కడ మనకు 2 ఉంటుంది, బట్ హిడెన్ గా ఆ 2ని మనం కనిపించకుండా ఇలా రాస్తున్నాము. నథింగ్ ఈజ్ దేర్ మీన్స్ 2. ఓకే, నెక్స్ట్ క్యూబ్ రూట్ సింబల్ మీన్స్ హియర్ దేర్ ఇస్ 3 కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ ఈజ్ దేర్ మీన్స్ దట్ ఈస్ treated as square root only. ఏం లేకపోతే మనం స్క్వేర్ రూట్ గా తీసుకుంటాము. సో దిస్ వన్ we have to read as square root, this one we have to read as cube root, and this one square root. Yes children, let us see the next. Here generating square numbers. అసలు స్క్వేర్ నెంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి? మన మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ రామానుజన్ లాంటి వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్, చాలా రీసెర్చ్ చేశారు నెంబర్స్ పైన. మెయిన్ ఎస్పెషల్లీ రామానుజన్ ప్రైమ్ నెంబర్స్ పైన చాలా రీసెర్చ్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి స్క్వేర్ నెంబర్స్ ఎలా ఫామ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. చూడండి ఒకసారి స్క్రీన్ పైన. ఫస్ట్ మనకు ఒకటే డాట్ ఉంది.
ఒకటే డాట్ ఉందంటే మనకి ఒక బాల్ అనుకుందాం, ఒక ఐన్ అనుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక బాల్ తీసుకుంటున్నాం, మనకి ఓన్లీ 1 రో ఉంది, 1 కాలం ఉంది కదా. సో 1 వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్ మనం వచ్చేసి ఈక్వల్ రోస్ ఈక్వల్ కాలమ్స్ మెయింటైన్ చేయాలంటే మనము కంపల్సరీ ఒక హారిజంటల్గా ఒక బాల్ మనము ఇంకొక రోలో ఇంకో 2 బాల్స్ యాడ్ చేసినప్పుడు చూడండి మనకు ఏం షేప్ వచ్చింది, ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చింది. స్క్వేర్ షేప్లో మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, 4 బాల్స్ ఉన్నాయి. సో 4 బాల్స్ కావాలంటే మనం ఎన్ని ఎక్స్ట్రా బాల్స్ యాడ్ చేసినాము, 1కి 1 2 3 యాడ్ చేసినాం. సో మనకు ఫస్ట్ 1 బాల్ ఉంది, నెక్స్ట్ స్క్వేర్ ఫామ్ కావాలంటే 3 బాల్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ 1 మోర్ స్క్వేర్ కావాలంటే ఎన్ని బాల్స్ యాడ్ చేస్తున్నాం చూడండి, 1 2 3 మనకు వచ్చేసి 3/3 1 2 3 4 5. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి మనకి. 1 నెక్స్ట్ +3 యాడ్ చేసాము, 1 2 3 4 5 నెక్స్ట్ +5 యాడ్ చేసాము. అంటే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కన్క్లూజన్. ఇఫ్ యూ వాంట్ 4/4 స్క్వేర్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ నెక్స్ట్ నెంబర్ ఈస్ 7. సో ఇలాగా మనం యాడ్ చేస్తూ పోతే మనకి స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. 1 +3 4, దెన్ 4 + 5 9, then 9 + 7 16, 16 + 9 25. ఇలా మనకి స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ క్లియర్ కలర్ మెన్షన్ చేశాడు, ఒకసారి చూడండి. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. దిస్ ఇస్ రిలేటెడ్ టు స్క్వేర్స్. నెక్స్ట్ ద స్క్వేర్ నెంబర్స్ 1 to 100, 1 నుంచి 100 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఏంటి? జస్ట్ మనం టేబుల్ చూస్తే 1 టేబుల్లో వచ్చేది 1 × 1 1 1 జా 1. నెక్స్ట్ 2 టేబుల్లో వచ్చేది మనకి 2 2 జా 4. 3 టేబుల్లో 3 3 జా 9. 4 టేబుల్ 4 4 జా 16. 5 5 జా 25. 6 6 జా 36. లైక్ దట్. 36 7 7 జా 49. 8 8 జా 64. 9 9 జా 81. 10 10 జా 100. సో వీఆర్ గెటింగ్ 10 స్క్వేర్ నెంబర్స్. 100 లోపు మనకి 10 స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, సో వీ హ్యావ్ టు మల్టిప్లై ద సేమ్ నెంబర్ స్క్వేర్ నెంబర్స్. దెన్ హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్? పర్ఫెక్ట్ స్క్వేర్ వీ కాంట్ సే ఇన్ఫినిటీ. వై? బికాస్ P/Q ఫామ్లో కాబట్టి మనకి చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ హియర్ Pythagorean triplets. Do you know about the Pythagorean triplets? Do you know about the Pythagoras theorem? Pythagoras theorem ఏం చెప్తుంది, Pythagoras triplets ఏం చెప్తాయి? Pythagoras theorem చూస్తే, సరే థీరం పక్కన పెట్టి జనరల్గా మాట్లాడుకున్నాము. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ నెంబర్. మనం ఇక్కడ 2 నెంబర్స్ స్క్వేర్ చేస్తే సమ్ థర్డ్ నెంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1 తీసుకుందాము. 3 స్క్వేర్ + 4 స్క్వేర్ = 5 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో 9 + 16 25 = 25. అంటే 2 నెంబర్స్ స్క్వేర్ సమ్ అనేది థర్డ్ నెంబర్కి ఈక్వల్ అయితే ఈ 3 నెంబర్స్ని పైథాగరియన్ ట్రిపులేట్స్ అంటాము. ఇలాగ మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ అన్నీ మనకు పైథాగరియన్ ట్రిపులేట్సే అవుతాయి. 5 స్క్వేర్ + 12 స్క్వేర్ = 13 స్క్వేర్. ఇలాగా మీకు తర్వాత చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ స్క్రీన్ పైన ఉన్న పైథాగరస్ ట్రిపులేట్స్ నోట్స్లో రాసేసుకోండి. కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. కంపల్సరీ నోట్స్ రాసిన సబ్జెక్టు యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ రూట్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో వీ హ్యావ్ 2 మెథడ్స్. వన్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, దెన్ అనదర్ వన్ ఈస్ డివిజన్ మెథడ్. సో ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకుంటున్నాము. ఎస్ స్టూడెంట్స్, సో హియర్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 484. స్క్వేర్ రూట్ ఆఫ్ 484 అన్నాడు. వర్డ్స్లో స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 484 అని మనం కంపల్సరీ ఇలాగా 484 రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 484. ఓకే, రైటింగ్ హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484. ఇప్పుడు వచ్చేసి 484కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, ఇక్కడ వచ్చేసి ఐఎమ్ రైటింగ్ హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484 by using prime factorization. సార్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అవి ఎన్ని ఉన్నాయి మనకి చెప్పండి. మనము కంపల్సరీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు
ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే వాడాలి. ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? గుర్తుపెట్టుకుందాము. 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. ఒక 20 లోపు రాసేసాం. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము ఫ్యాక్టర్స్గా 484కి ఫ్యాక్టర్స్ మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్సే యూజ్ చేయాలి. ఓకేనా? ప్రైమ్ నెంబర్సే యూజ్ చేయాలి. ఫస్ట్ ఇది నెంబర్, సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 2. 2 2 ja 4, 2 4 ja 8, 2 2 ja 4. అగైన్ 2 టేబుల్ 2 1 ja 2 2 ja 2 1 ja. 121 అనేది మనకి 11 స్క్వేర్ తెలుసు కాబట్టి 11 11 ja, నెక్స్ట్ 11 1 ja. చూడండి మనకు ఇలాగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటున్నాము. సో 484ని ఎలా రాస్తున్నాం ఫైనల్గా? 484 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 11 into 11. ఇక మనకు ప్రొడక్ట్ వచ్చేసింది. స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి మరి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి సార్ అంటే మనకు స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి 2 2 అండ్ 11 11 2 టైమ్స్ ఉంది. 2 into 2 11 into 11, 2 into 2 2 స్క్వేర్, 11 into 11 11 స్క్వేర్. సింపుల్గా స్క్వేర్ రూట్ అప్లై చేసి పెయిర్లో ఒకటే తీసుకున్నాం, అంటే 2 into 2 పెయిర్లో ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ 11 into 11లో ఒక 11 తీసుకున్నాం. సో అవర్ ఆన్సర్ ఈస్ 11 2 is 22. So finally square root of 484 answer is 22. Yes students, so this is the explanation. Clear గా అబ్జర్వ్ చేయాలి. మీకు డౌట్ అవ్వచ్చు సార్ ఒక మరి పెయిర్ కాకుండా మనకు 11 into 11 into 3 ఒక 3 మిగిలింది, అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇది స్క్వేర్ నెంబర్ అవ్వదు, ఇది స్క్వేర్ నెంబర్ అవ్వదు. ఓకే, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 720 should be multiplied to get perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే 720ని ఎంత మల్టిప్లై చేయాలి? 720కి మనకు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 720 2 టేబుల్, సి 2 టేబుల్ 2 3 ja 6, 2 6 ja 12. నెక్స్ట్ 2 టేబుల్ 2 1 ja 2, 2 8 ja. నెక్స్ట్ 2 టేబుల్ 9 ja. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుందాం, 3 3 ja 9, 3 టేబుల్ 3 10 ja. నెక్స్ట్ వీ కెన్ టేక్ 5 టేబుల్ ఆర్ ఓకే 2 1 ja. చూడండి ఇలాగ మనకి ఫ్యాక్టర్స్ వచ్చాయి. టోటల్ ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 2s ఉన్నాయి. నౌ 720 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 2 into 2. టోటల్ కౌంట్ చేస్తున్నాం 1 2 3 4 2s ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇలా పేర్ చేసేస్తున్నాం. నెక్స్ట్ 3s 3 into 3 3 into 3 మనకు వచ్చేసి 3 అనేది ఒక పేరు. నెక్స్ట్ ఒక 5 మాత్రమే ఉంది. చూడండి 5కి పేరు లేదు. సో ఇప్పుడు ఈ నెంబర్ స్క్వేర్ నెంబర్ అవ్వాలంటే కంపల్సరీ ఇంకొక 5కి ఇంకొక పేరు ఉండాలి, లేదు ఇక్కడ వచ్చేసి. కాబట్టి we should multiply with 5 to get a square number. సో ఇక్కడ వచ్చేసి చూడండి బోత్ సైడ్ మనం ఇంటూ 5 into 5 చేస్తే మనకి 2 into 2 2 into 2 3 into 3 5 into 5 వస్తుంది. బోత్ సైడ్ 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో దట్స్ వై we have to write ఇక్కడ and therefore we should multiply 720 by 5 to get a perfect square. That is the answer. Yes students, వీడియో పాస్ చేసేసి నోట్స్ కాపీ చేసేసేయండి. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 6000 should be divided to get a perfect square. Also find the square root of the resulting number అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 6000 తీసుకొని ఆ 6000కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాము. ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసిన తర్వాత లాస్ట్కి మనకి ఏదైతే పేరు ఉండదో, ఇప్పుడు మనకు 5 అనేది పేరు లేకుండా ఉన్న నెంబర్, ఆ నెంబర్తోనే మనం డివైడ్ చేయాలి. ఏ నెంబర్కి పేరు లేకపోతే, ఏ ఫ్యాక్టర్కి పేరు లేకపోతే ఆ ఫ్యాక్టర్తోనే మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు 5 3 రెండు లేవనుకో, 2 మిగిలిపోయాయి, 5 3 15తో డివైడ్ చేయాలి అనేది మనం అర్థం చేసుకుంటాము. ఎస్, నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. మనకి వచ్చేసి ఫైండింగ్, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఏమో చూడండి, ఫైండింగ్ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్. చాలా ఇంపార్టెంట్, డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి. రైట్,
మనకు ఫ్యాక్టర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. Factorization method. Next, this is division method. In division method, how to do this problem? Square root of 784. Alright. So చూడండి ఇక్కడ డివిజన్ మెథడ్ లో ఎలా చేస్తున్నామో చూద్దాం. 784. 784 ని ఫస్ట్ మనం వచ్చేసి పేర్ చేస్తాము. స్టెప్ 1. లాస్ట్ వన్స్ డిజిట్ టెన్స్ డిజిట్. వన్స్ డిజిట్ టెన్స్ డిజిట్ ని మనం ఇలాగా ఒక పేర్ 2 డిజిట్స్ ని మనం ఇలా పేర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ 100 ప్లేస్ అనేది లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయింది, అది వదిలేస్తున్నాం. సో ఈ 7 అనేది మనం ఒకసారి స్క్వేర్ నెంబర్స్ రాసుకోవాలి. చూడండి, స్క్వేర్ నెంబర్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ఇలాగా స్క్వేర్ నెంబర్స్ చూడండి. చూడండి ఇక్కడ 7 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ ఉంది అండ్ ద నియరెస్ట్ స్మాలర్ స్క్వేర్ నెంబర్. 7 కన్నా చిన్నగా ఉన్న స్క్వేర్ నెంబర్ కావాలి. 9 తీసుకుంటే 9 ఈజ్ గ్రేటర్ దెన్ 7. సో మనకి 4 తీసుకున్నాము, 9 గ్రేటర్ ఉంది కాబట్టి 4 తీసుకుంటున్నాం. ఈ 4 ఎలా వస్తుంది? 2 into 2 వస్తుంది. సో మనం ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ 2 తీసుకుంటున్నాము, ఇక్కడ కోషంట్లో 2 రాస్తున్నాము. 2 2 జా 4. దిస్ ఈజ్ ద స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ 2కి ఈ కోషంట్లో ఉన్న 2 యాడ్ చేస్తే 2 + 2 4 అవుతుంది. ఇది 10th డిజిట్లో రాయాలి. ఎస్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్స్ డిజిట్ అనేది మనం వదిలేస్తాము. ఈ వన్స్ డిజిట్లో వదిలేసేసి ఫస్ట్ పెర్ఫామ్ చేద్దాం. 7 - 4 3. సో ఇక్కడ ఎట్ ఏ టైం 2 డిజిట్స్ అనేది మనం కిందికి తీసుకుంటాం. ఎట్ ఏ టైం 2 డిజిట్స్. నెక్స్ట్ 384 ఉంది. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి సార్? ఇక్కడ ఈ డిజిట్ ఏమొస్తుంది అంటే 41 1 జా కానీ, నెక్స్ట్ 42 2 జా కానీ మనం ఇలాగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 41 1 జా 41, 42 2 జా 2 2 జా 4, 4 2 జా 8, 84 ఇలా వస్తుంది. సో మనకు వచ్చేసి 48 8 జా 49 9 జా అలా చెక్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ మనకు వన్స్ డిజిట్ 4 ఎప్పుడు వస్తుంది? 2 2 జా 4 అండ్ 8 8 జా 64. కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. వన్స్ డిజిట్ని బట్టి మనం గెస్ చేయొచ్చు. వన్స్ డిజిట్ ఈజ్ 4 ఉంది కదా, కాబట్టి 48 8 జా అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. 8 8 జా 64, 8 4 జా 32, 32 + 6 38. సో 384 అనేది మనకు 48 8 జా వచ్చేసింది. చూడండి, 48 8 జా. సో మనకు ఫస్ట్ స్టెప్లో 2 వచ్చేసింది, నెక్స్ట్ స్టెప్లో 8 అనేది డిజిట్ వచ్చేసింది. 48 8 జా 384, and remainder is 0. So now remainder 0. So 28 is the square root of 784. See here, 784 square root is 28. మనకి ఇక్కడ వచ్చిన కోషంట్ ఇక్కడ అవుతుంది. Yes, I hope you understood, students. Let's copy it. Pause the video and copy it. నెక్స్ట్ సేమ్ మెథడ్ 1296 అనేది మనము కాకపోతే ఇక్కడ పేరింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను. 1296 వన్స్ డిజిట్ 10th డిజిట్ లాస్ట్ నుంచి పేర్ చేస్తాము. నెక్స్ట్ 2 డిజిట్స్ 12 అన్నప్పుడు 12 అనేది 9 16 మధ్యలో ఉంది. 9 16 మధ్యలో ఉంది కాబట్టి మనం ఫస్ట్ స్టెప్లో 3 3 జా 9 తీసుకుంటాము. సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది టోటల్. వీ హ్యావ్ టు టేక్ 96 డౌన్. 3 + 3 6 నానా, వన్స్ డిజిట్ వదిలేసి మళ్ళీ 66 6 జానా 6 రావాలి. 66 6 జా 36, లేదంటే 66 4 జా కానీ. సో మనకు ఆల్రెడీ 66 6 జా వస్తుంది. 66 6 జా 66 జా 36 360 అండ్ మల్టిప్లై చేసి చూడండి, మీకు వచ్చేసి ఆన్సర్ ఈస్ 36. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నెంబర్. సార్ ఒకవేళ మనకు డెసిమల్ నెంబర్ ఇస్తే ఎలాగో సేమ్ మెథడ్, కాకపోతే మనం డెసిమల్ నెంబర్ అనేది యాడ్ చేస్తాం. 1764 స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 అని చదువుతాం. ఇక్కడ వచ్చేసి 17.64 యాజ్ ఇట్ ఈస్ 7.64 రాసేస్తున్నాము. చూడండి, వన్స్ డిజిట్ని మనం వచ్చేసి ఇలాగా పేర్ చేసేస్తున్నాము. ఓకేనా. నౌ 17 నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ 16.
16 అంటే 4 4 జా 16 రైట్. సబ్ట్రాక్షన్ చేసేసిన 1 వచ్చేసింది. మనం మళ్ళీ 4 + 4 యాడ్ చేయాలి. 4 + 4 8 వన్స్ డిజిట్ అనేది ఇలాగా వదిలేస్తున్నాము. ఈ ప్లేస్లో మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ 6 4 అనేది కిందికి తీసుకుంటున్నాం. ఎప్పుడైతే డెసిమల్ నెంబర్ మనం క్రాస్ చేసి నెక్స్ట్ 2 డిజిట్స్ కిందికి తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది తీసుకోవాలి. సో 80 టేబుల్ 81 1 జా 82 2 జా 82 2 జా ఒకసారి చేద్దాం. 82 2 జా 2 2 జా 4 8 2 జా 16. సో ఇక్కడ వచ్చేసి 164 వచ్చేసింది. రైట్ నాన్న. సో ఆన్సర్ ఈస్ 82 2 జా మనకు 164 అనేది వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి 4.2. సో దిస్ ఇస్ ఆన్సర్ ఈస్ 4.2 ఇస్ ద ఆన్సర్. సో ఇలాగ వచ్చేసి చేస్తారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద క్యూబ్ రూట్స్. క్యూబ్ రూట్స్ చూడండి. ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా. మన టెక్స్ట్ బుక్లో డివిజన్ మెథడ్ లేదు, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సార్ ఆల్రెడీ స్క్వేర్ మెథడ్లో స్క్వేర్ రూట్ అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసాము. 2 2 పేర్ చేసి ఒక నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ క్యూబ్ రూట్లో ఏం చేస్తాము, 3 3 పేర్ చేసి ఒక నెంబర్ తీసుకుంటాము. ఓకే. సో లెట్స్ గో టు ఎగ్జాంపుల్. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 బై యూజింగ్ 1728 క్యూబ్ రూట్ అనమాట. ఇక్కడ మనకు 3 ఉంటుంది. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనకు క్లియర్గా ఉంది. అక్కడ చూడండి ఎలా చేస్తున్నాము, ఎలా చేద్దాం. 1728 ఇక ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. తెలుసు మీకు. 2 టేబుల్ తీసుకున్నామా, 2 8 జా 16, 2 6 జా 12, 2 4 జా 8, 2 8 2 జా 16, మనకి 1 2 6 జా 2 4 జా 2 టేబుల్ 2 4 జా 2 3 జా 2 2 జా 2 టేబుల్ 2 2 జా 2 1 జా 2 6 జా నెక్స్ట్ 2 టేబుల్ 2 1 జా 2 8 జా. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే 8 × 2 జా 36 వస్తుంది. సో ఎట్ ఏ టైం ఇక్కడ మనకు క్యాన్సిల్ అయింది కదా, నన్ను 0 తీసుకోవాలి. ఇక్కడ 108 108 2 జా 216, 2 టేబుల్లో 2 5 జా 2 4 జా అగైన్ 2 టేబుల్ అలాగా మనకు వచ్చేసి 54 వచ్చింది కదా, 2 2 జా 4 2 7 జా రైట్. ఇక్కడ 27 అంటే 3 క్యూబ్ కదా, 3 టేబుల్లో 9 జా అండ్ 3 టేబుల్లో 3 జా 3 1 జా 3. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి 1728 కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాస్తున్నాము, 1 2 3 2 × 2 × 2 రాస్తున్నాము. నెక్స్ట్ 2లు 3 ఉన్నాయి, 2 × 2 × 2 3 3 × 3 × 3 నెక్స్ట్ 3 × 3 × 3. మనకి క్యూబ్ రూట్ అనగానే 1728 క్యూబ్ రూట్ 3 పేర్లోంచి ఒకటి తీసుకుంటాము. మనకు వచ్చేసి 3 3 గ్రూప్ చేసాంగా, ఒక గ్రూప్లోంచి ఒక నెంబరు తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 2 × 2 × 3 2 2 జా 4 4 3 జా 12. ఆన్సర్ ఈస్ 12 అవుతుంది. ఎస్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు ఫాలో. పర్ఫెక్ట్ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతావు. డిఫరెంట్ మోడల్స్ చేసేయండి. ఎస్ స్టూడెంట్స్, మీకు క్లాసెస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మెయిన్గా ఇక్కడ మన వీడియో స్టూడెంట్స్ ఎవరెవరు చూస్తున్నారు, మన స్టూడెంట్స్ ఓకేనా, డిఫరెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ ప్లీజ్ నాన్న ఒకసారి మీ డీటెయిల్స్, మీ నేమ్, మీ స్కూల్ నేమ్ టైప్ చేయండి. ఓకే, ఎక్కడికి రీచ్ అవుతుంది మన కాన్సెప్ట్ అనేది. సో కన్సిస్టెంట్గా మీకైతే వీడియోస్ రెగ్యులర్గా చేసి ఇస్తాను. ఓకే, సో నా సర్వీస్ అనేది మీకు ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. రాజ్ సార్ ఈస్ సైనింగ్ ఆఫ్.